ఆంధ్రప్రదేశ్ నాయకులు ఇప్పటికన్నా బీహార్ని అవమానించడం మానేయాలి. ఎందుకో తెలుసా? బీహార్లో చట్టం న్యాయం సిస్టమ్ ఎంత పటిష్టంగా ఉన్నాయో ఐపీఎస్ని అరెస్ట్ చేయడానికి పోతే ఆంధ్రప్రదేశ్ కళ్ళు తెరుచుకునేలాగా చూపించింది ఆ రాష్ట్రం. అంత వ్యవస్థీకృతంగా అంత బలంగా ఉన్న బీహార్ని మనం చాలా చులకనగా హేళనగా మాట్లాడుతుంటాం, ఇష్టారీతిని ట్వీట్లు చేస్తుంటాం. బీహార్ అయిపోయింది ఏపీ అని గతంలో మాట్లాడుంటాం 4-5 ఏళ్ల కిందట. బీహార్ ఏపీ కంటే ఎంత బెటర్గా ఉందో అర్థమైతే గనక ఏపీ ఎక్కడుందో మీకు తెలుస్తుంది. ఇంతకీ సునీల్ నాయక్ ఇష్యూ రాజకీయ ఆరోపణలు పక్కన పెట్టండి, ఏపీకి ఏం చెప్పింది? కళ్ళు తెరిచి చూడండి రా అబ్బాయి ఎంత దిగజారామో అని దేశం ముందు ఏపీని నిలబెట్టేసినట్టు అనిపించలా? ఎందుకు ఇలా అనాల్సి వచ్చింది? వ్యవస్థల పనితీరు ఐసు గడ్డ కంటే వేగంగా కరిగిపోయినప్పుడు, సిస్టమ్ అనేది లేనప్పుడు, శాంతి భద్రతల విషయంలో అధికారంలో ఉన్న వాళ్ళదే ఇష్టారాజ్యం అయిపోయినప్పుడు, చెలాయించుకుంటా ఉన్నప్పుడు బీహార్ అయిపోయింది పరిస్థితి అనడం అనేది ఈ దేశంలో ఒక సంప్రదాయం అయిపోయింది గత కొన్ని దశాబ్దాలుగా. చాలా మంది ఏమనుకుంటారు, బీహార్లో ఇంత అరాచకంగా ఉంటుందేమో అనుకుంటారు. కానీ ఇప్పుడు బీహారే బెటర్గా ఉంది అనే విషయం ఆంధ్రప్రదేశ్కి ముక్కు మీద గుద్దినట్టు తెలిసి వచ్చింది. ఏంటయ్యా మ్యాటర్ అంటే 2024కి ముందున్న కేసులో ఐపీఎస్ సునీల్ నాయక్ని అరెస్ట్ చేయడానికి బీహార్కి వెళ్ళారు మన ఎస్పీ స్థాయి అధికారులు బృందంతో. అక్కడ ఎదురైన పరిస్థితి ఏపీకి షాక్ ఇచ్చింది. ఎఫ్ఐఆర్లో పేరు లేదు, వారెంట్ లేదు, కేసు డైరీ లేదు. అసలు ఇలాంటి ఆధారాలు ఏమీ లేకుండా సీనియర్ ఎస్పీ స్థాయి అధికారిని అరెస్ట్ చేయడానికి వచ్చేసారు మీరు, ఇది కుదరని పని అని బీహార్ కోర్టు బ్రేక్లేసింది. ట్రాన్సిట్ వారెంట్ ఇచ్చే పరిస్థితి లేదు, 4 రోజుల వరకు కిమ్మనకుండా ఉండండి అని చెప్పింది. ఇదే సందర్భంలో సునీల్ నాయక్ లాయర్ చేసిన ఆర్గ్యుమెంట్ చాలా సరళంగా హిందీలో ఉన్నా కానీ తెలుగు వాళ్ళకి అర్థమవుతుంది. చూడండి కావాలంటే. आपके पास वारंट ऑफ अरेस्ट नहीं है, आपके पास ट्रांजिट रिमांड का कोई लोकल मैजिस्ट्रेट जो गुंटूर के हैं उनका कोई आदेश नहीं है, आपने सेक्शन 35 बीएनएसएस के अंदर जो आप दे रहे हैं कि हम इनको अरेस्ट कर सकते हैं, तो हम लोगों ने उसको पढ़ के भी सुनाया कि उसमें लिखा हुआ है द पुलिस ऑफिसर मे अरेस्ट नॉट शैल. ఇవన్నీ చెప్తూ ఉంటే సరైన ఆధారాలు లేకుండా ఏకపక్షంగా బండిలో వేసుకుపోవడానికి వచ్చారు అని ఆయన మాట్లాడడం ఒక ఎత్తు అయితే, అక్కడ మీడియా కూడా ఏపీ పరువు జాతీయ స్థాయిలో పోయేటట్టుగా రిపోర్ట్ చేసింది. చూడండి ఆ రిపోర్టర్ ఏం చెప్తూ ఉన్నాడు. उसके एफआईआर में इनका नाम ही नहीं. ఆయన ఏమీ మనకి రాజకీయ ప్రత్యర్థి కానే కాదు కదా, పైగా 2 రాష్ట్రాల్లోనూ ఉన్నది ఎన్డీఏ ప్రభుత్వాలే. అయినా సరే వ్యవస్థల్లో పనితీరులో ప్రభుత్వాలు ప్రాధాన్యాల విషయంలో ఎంత డిఫరెన్స్ ఉంది 2 రాష్ట్రాలకి అనేది తెలిసిపోలా. కనీసం వారెంట్ కూడా లేకుండా, కేసు డైరీలో పేరు లేకుండా సీనియర్ పోలీస్ అధికారిని అలా అరెస్ట్ చేసి పట్టుకురావాలి అని ఏపీ విఫలయత్నం చేస్తే, వ్యవస్థ పటిష్టంగా నిలబడి సిస్టమ్ గురించి, కాన్స్టిట్యూషన్ గురించి, పీనల్ కోడ్ గురించి ఏపీకి పాఠాలు చెప్పినంత పనిచేసింది బీహార్. మరి అలాంటప్పుడు బీహార్ని హేళన చేయడం ఇప్పటికన్నా మానాలా వద్దా? హేళన చేయడం అని ఎందుకంటున్నానో తెలుసా? 2024కు ముందు మనం తరచుగా ట్వీట్లు ఏం చేసేవాళ్ళం, ఇదిగోండి బీహార్ని తోలనాడే తరహాలో ఇలా చేసేవాళ్ళం. ఇవాళ రేపట్లో కూడా విపక్ష నాయకుడు బీహార్ ఉదాహరణ చెప్తుంటారు, కాకపోతే ఇది ఇంకా విభిన్నం, కాస్త బెటర్. మీరు చేస్తా ఉన్న ఈ రాంగ్ ప్రెసిడెంట్ వల్ల రాష్ట్రం ఈ రోజు బీహార్ కన్నా నాశనమైన పరిస్థితుల్లో ఈ రోజు తయారవుతా ఉంది. చూశారు కదా, జగనే ఉన్నారు ఏపీలో కంటే బీహార్లో బెటర్గా ఉంది పరిస్థితి అంటారు. ఆ మాటే నిజమని సునీల్ నాయక్ ఇష్యూ తేల్చి చెప్పింది కదా. ఇలాంటి పరిస్థితి కారణం ఏంటి? ఏపీలో పరిస్థితులు ఎలా ఉన్నాయో, రాజకీయ అధికారం తలుచుకుంటే ఎలాంటి కాన్సిక్వెన్సెస్ తలెత్తుతా ఉన్నాయో, జరుగుతూ ఉన్నాయో అనే విషయం ఇప్పుడు దేశం మొత్తానికి తెలిసింది. ఎందుకంటే వాళ్ళు మాట్లాడింది హిందీలో. బీహార్ ఏపీలో ఉన్న ఒరిజినల్ ముఖ చిత్రాన్ని దేశానికి చూపించేసింది. అంటే బీహార్ ఈజ్ బెటర్ దాన్ ఆంధ్రప్రదేశ్. అంతే కదా అర్థం చేసుకోవాల్సింది. ఇలాంటి భంగపాటుని మన మీడియా ఎలా రిపోర్ట్ చేసిందో చూడండి. క్వశ్చన్ చేసింది, వారెంట్ ఎందుకు లేదు అని అడిగింది, బ్రేక్లు వేసింది అనే విషయాన్ని కూడా తొక్కిపెట్టి ఇదిగో అరెస్ట్ అని చెప్పడానికి ట్రై చేసింది. విపక్షానికి మద్దతుగా నిలిచే సాక్షి మీడియా మాత్రం ఇదిగో ఇలా జరిగింది అని ట్రూ రిప్రజెంటేషన్ ఇవ్వడానికి ట్రై చేసినట్టు అనిపించింది నాకైతే. ట్రూ రిప్రజెంటేషన్ అని ఎందుకన్నానో తెలుసా? ఇందాక మీకు చూపించే ఆల్రెడీ ఆ లాయర్ మాట్లాడింది, బీహార్లో హిందీ మీడియా ఏం రిపోర్ట్ చేసింది అని చూపించే కదా, అది ఈ సాక్షి వాడు రాసింది సిమిలర్. అంటే వాస్తవాన్ని కాస్త చూపించే ప్రయత్నం చేశారు. అంటే ఇక్కడ మన పరిస్థితులు దిగజారినాయి, బీహారే మనకంటే బెటర్గా ఉంది అనే విషయం ఒకటి అర్థమవుతూ ఉంటే, రెండోది మీడియా వాస్తవాలకు ముసుగు కప్పి మన భంగపాటుని కవర్ చేసేందుకు ఎలా ట్రై చేస్తూ ఉంది టీడీపీ మీడియా అనే విషయం మరోసారి మనకు అర్థమైంది కదా. అందుకనే ఇప్పటి నుంచి మాట్లాడే ముందు కాస్త ఆలోచిద్దాం. బీహార్ అంటే దిగజారిపోయిన రాష్ట్రం అని, చట్ట న్యాయం ధర్మం వ్యవస్థ లేని రాష్ట్రం అని తేలిగ్గా అనద్దు. ఎందుకంటే బీహార్ ఈజ్ బెటర్ దెన్